బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు తొలి పండుగ సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. పిల్లలు, ఈరోజు విన్న పాఠంలోని పేర్లు పట్టికలో రాయండి. పిల్లల పేర్లు: రవి, లత, ఆనంద్, శామ్యూల్. పిండి వంటల పేర్లు: పూర్ణం బూరెలు, గారెలు. తర్వాత ఈరోజు విన్న పాఠంలోని మొదటి పేరాలోని పదాలతో పట్టిక నింపండి. 2 అక్షరాల పదాలు: చాలా, గ్రామం, ఊరి, అందం, అది, ఇష్టం. 3 అక్షరాల పదాలు: తాతల, సెలవు, అక్కడ, అందరూ, కలిసి, తింటారు. 4 అక్షరాల పదాలు: మాధవరం, అందమైన, వేప చెట్టు, ఆట స్థలం, రచ్చబండ, పదార్థాలు. 5 అక్షరాల పదాలు: గడిపేస్తారు, నడవలేడు. తర్వాత పాఠంలోని మీకు బాగా నచ్చిన 2 వాక్యాలు రాయండి. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో. తర్వాత ఉగాది తెలుగువారి తొలి పండుగ. తర్వాత సాధన పత్రం 2. పిల్లలు, ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు: వేప చెట్టు, రచ్చబండ, అక్క, పరమాన్నం, పచ్చడి, గిన్నె. సంయుక్తాక్షర పదాలు: గ్రామం, ఆట స్థలం, ఇష్టం, కుర్చీ, పదార్థాలు, పూర్ణం బూరెలు. తర్వాత ఈరోజు విన్న పాఠ్యభాగంలో 0తో కూడిన పదాలు గుర్తించి రాయండి. ఆనంద్, రచ్చబండ, పండుగ, బెల్లం, అందమైన, పరమాన్నం, దండలు, గ్రామం, పంచాంగం, భావం. తర్వాత ఈరోజు ఉన్న పాఠ్యభాగంలో చుక్క ముందున్న పదాలు గుర్తించి రాయండి. 1, గ్రామం, ఇష్టం, మిత్రులు, చేస్తారు, అందం, పెడతాను, ఉండేది, తిన్నాడు, గడిపారు, ఉంటాయి. సాధన పత్రం 3. కింది పేరాను చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. పై పేరాలోని గుణింత, ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు రాయండి. గుణింతాక్షర పదాలు: ఆ రోజు, రాక కోసం, పరుచుకొని, సెలవు, ఋతువు, మామిడి, కావడంతో, నేలంతా, కాయలు, కిందకు, వేపపూత. ఈ విధంగా గుణింతాక్షర పదాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత ద్విత్వాక్షర పదాలు: వేప చెట్టు, ఉన్న, వాళ్ళిద్దరూ చెట్టుకు చూస్తున్నారు, గుత్తులు, తెల్లగా, కమ్మని, పక్కనే, ఇస్తున్నాయి. తర్వాత సంయుక్తాక్షర పదాలు: శామ్యూల్, మిత్రుల, ఎదురు చూస్తున్నారు, ఇస్తున్నాయి. తర్వాత పేరా ఆధారంగా పదాలను జతపరిచి రాయండి. వేపపూత, కమ్మని వాసన, గుత్తులు గుత్తులుగా, వసంత ఋతువు, రాక కోసం. తర్వాత పాఠం చదవండి. అనుకరణ చిహ్నాలు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యాలు రాయండి. అదిగో లత, రవి వస్తున్నారా అన్నాడు ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 4. పదజాలం. కింది గల్లలో ఆటల పేర్లు దాగి ఉన్నాయి. వాటిని వేరు చేసి కింది గీతల్లో రాయండి. ఇద్దరు ఆడే ఆటలు: అష్టాచమ్మ, గబలాట, తొక్కుడు బిళ్ళ, గోళీలాట. జట్లలో ఆడే ఆటలు: క్రికెట్, కబడ్డీ, పరుగు పందెం.
కుర్చీలాట. తర్వాత కింది పదాలకు వచనం మార్చి రాయండి. పండుగ, పండుగలు. పువ్వు, పువ్వులు. తోరణం, తోరణాలు. ఆట, ఆటలు. సంచి, సంచులు. గారె, గారెలు. చెట్టు, చెట్లు. ఆకు, ఆకులు. కాయ, కాయలు. చిలుక, చిలుకలు. పొలం, పొలాలు. తర్వాత సాధన పత్రం 5. కింది పదాలు చదవండి, వాటిని ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ: తెచ్చారు. పిల్లలు అరిటాకులు తెచ్చారు. 1. కోశారు. పిల్లలు చెట్ల నుండి పండ్లు కోశారు. 2. పాడుతుంది. విమల పాటలు బాగా పాడుతుంది. వెళ్ళారు. రాము, రవి నిన్న సినిమాకి వెళ్ళారు. తిన్నారు. పిల్లలు ఉగాది పచ్చడి తిన్నారు. తర్వాత కింది పండుగల పేర్లు చదవండి, వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి. దీపావళి, క్రిస్మస్, దసరా, సంక్రాంతి, బక్రీద్, రంజాన్, గుడ్ ఫ్రైడే. ఉదాహరణ: రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. క్రిస్మస్ పండుగ డిసెంబర్ నెలలో జరుపుకుంటారు. దసరా సెలవులకు నేను మా తాతగారి ఊరు వెళ్ళాను. ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్. తర్వాత కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలకు సమాన అర్థాలు ఇచ్చే పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. ఉదాహరణ: ఆకాశంలో హరివిల్లు అందంగా ఉంటుంది. హరివిల్లు ఇంద్రధనుస్సు. ఆకాశంలో ఇంద్రధనుస్సు అందంగా ఉంటుంది. తర్వాత ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. ఇక్కడ స్వీకరిస్తారు బదులుగా తీసుకుంటారు రాయాల్సి ఉంటుంది. ప్రసాదంగా ఉగాది పచ్చడిని తీసుకుంటారు. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. తర్వాత తెలుగు నెలలు చైత్రమాసంతో ప్రారంభమవుతాయి. ప్రారంభమవుతాయి అంటే మొదలవుతాయి. తెలుగు నెలలు చైత్రమాసంతో మొదలవుతాయి. తర్వాత ఆ పూల తోట ఎంతో రమణీయంగా ఉంది. రమణీయంగా అంటే అందంగా ఉంది. ఆ పూల తోట ఎంతో రమణీయంగా ఉంది. తర్వాత సాధన పత్రం 6. చిత్రాన్ని చూసి పదాలు, చిన్న చిన్న వాక్యాలు రాయండి. ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని చూసి కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు రాయాల్సి ఉంటుంది. పదాలు: ఇల్లు, పిల్లలు, గుడి, ముగ్గులు, చెట్టు, చెట్లు, రంగులు, మేఘాలు, పక్షులు. తర్వాత వాక్యాలు: ఇది ఒక అందమైన ఊరు. ఊరికి ఆనుకొని ఒక గుడి ఉంది. అమ్మాయి రంగులతో ముగ్గులు వేస్తుంది. తర్వాత సాధన పత్రం 7. స్వీయ రచన. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. 1. కింది ఆధారాలతో ఉగాది పండుగ జరుపుకునే విధానం మీ సొంత మాటల్లో రాయండి. ఉగాది: పిండి వంటలు, వేకువజామున, తోరణాలు, చైత్రశుద్ధ పాడ్యమి, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కొత్త బట్టలు. ఉగాది పండుగకు రకరకాల పిండి వంటలు చేస్తారు. ఉగాది పండుగ రోజు వేకువజామున నిద్రలేస్తారు. ఉగాది పండుగ రోజున ఇంటికి మామిడి తోరణాలు కడతారు. చైత్రశుద్ధ పాడ్యమ నాడు ఉగాది జరుపుకుంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి చేస్తారు లేదా తింటారు. ఉగాది పండుగ నాడు కొత్త బట్టలు వేసుకుంటారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత రవి తన మిత్రులకు బూరెలు, గారెలు మొదలైన పిండి వంటలు తెచ్చాడు కదా, అలాగే మీకు ఇష్టమైన పిండి వంటలు రాయండి. జవాబు: అరిసెలు, జంతికలు, లడ్డూలు, బూరెలు, గారెలు, గవ్వలు, కజ్జికాయలు, సున్నుండలు మొదలైనవి నాకు ఇష్టమైన పిండి వంటలు. తర్వాత సాధన పత్రం 8. 3. రవి, లత, ఆనంద్, శామ్యూల్ సెలవు రోజుల్లో వేప చెట్టు కింద ఆటలు ఆడుతారు కదా, మీరు సెలవు రోజుల్లో ఏ ఏ ఆటలు ఆడతారో రాయండి. జవాబు: సెలవు రోజుల్లో నేను కబడ్డీ, దొంగ పోలీస్, తొక్కుడు బిళ్ళ, కర్ర బిళ్ళ, గోళీలాట,
తాడాట, క్రికెట్, క్యారమ్స్, ఖోఖో ఆడుతాను. తర్వాత 4 ఉగాది పచ్చడి గురించి రంగయ్య తాత ఏమని చెప్పాడు? జవాబు: వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. దానిలో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పంచాంగ శ్రవణంలో ఏ ఏ విషయాలు ఉంటాయో రాయండి. జవాబు: పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలతో పాటు శుభ సమయాలు, దుర్ముహూర్తాలు, లగ్నాలు, శుభముహూర్తాలు, గ్రహణాలు, రాశిఫలాలు, జాతకాలు, ఆ సంవత్సరంలో వాతావరణ వివరాలు, పంటల వివరాలు మొదలైన విశేషాలు ఉంటాయి. తర్వాత సాధన పత్రం 9 సృజనాత్మకత. మామిడి చెట్టు బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ మామిడి చెట్టు బొమ్మ ఇవ్వడం జరిగింది. మామిడి చెట్టు గురించి 4 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. మామిడి చెట్టు ఒక పెద్ద పండ్ల చెట్టు. దీనికి పచ్చని ఆకులు, బలమైన కాండం ఉంటాయి. మామిడి చెట్టుకు వేసవిలో మామిడికాయలు కాస్తాయి. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ భాషాంశాలు. పాఠం ఆధారంగా క్రియాపదాలు రాయండి. గడిపేస్తారు, అన్నాడు, నవ్వారు, తింటారు, పంచాడు, పెడతారు, వచ్చింది, చేసింది, కడుతున్నారు, తెచ్చారు, వేశాడు, తెచ్చాడు, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 10 పాఠం చదవండి. పాఠంలో ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, గుర్తులకు ముందున్న వాక్యాలను రాయండి. ఆశ్చర్యార్థకం: అదిగో రవి, అదిగో లతా రవి వస్తున్నారా. తర్వాత వాళ్ళు బట్టలు ఏవో తెస్తున్నారా. ప్రశ్నార్థకం: ఇంతకీ పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా? లైటింగ్ దండలు, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పేరాను చదవండి. కామా, పూర్ణ విరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరగరాయండి. గోపి ఇంటి నుండి బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. ఫుల్ స్టాప్. అతని కోసం రవి, సుధా ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు, మంచినీళ్ళు తెచ్చుకున్నారు. ఫుల్ స్టాప్. చెట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు. ఫుల్ స్టాప్. కొంతసేపు ఆటలు, పాటలతో గడిపారు. ఫుల్ స్టాప్. ఇంటికి తిరిగి వెళ్ళారు. తర్వాత కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. తీయగా, పచ్చడి, తాత, నైవేద్యం. తేనె తీయగా ఉంటుంది. 2 మా అమ్మ ఉగాది పచ్చడి చేసింది. 3 మా తాత నాకు రోజు కథలు చెబుతాడు. 4 మా అమ్మ దేవునికి అరటిపండు నైవేద్యంగా పెడుతుంది. తర్వాత నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం ఉగాది పండుగ గురించి. నేను బాగా చేసిన అభ్యాసం పదజాలం. నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు, విరామ చిహ్నాలు. ఈ మాసం పాట బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ చెప్పగలను. అవును. తర్వాత స్పందన పత్రం. కింది పద్యపాదాలను చదవండి, సరైన క్రమంలో ఉంచి రాయండి. జవాబు: చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివినేని సరసుడగును, చదువు మర్మెరిగి చదివినా చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ విధంగా సరైన క్రమంలో రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరగరాయండి.
ఒకటి, బాటకు ఇరువైపులా పూల మొక్కలు ఉన్నాయి. ఇరువైపులా అనగా రెండు పక్కల. బాటకు రెండు పక్కల పూల మొక్కలు ఉన్నాయి. 2, ప్రతి ఏడాది మేము తిరుపతికి వెళ్తాం. ప్రతి సంవత్సరం మేము తిరుపతికి వెళ్తాం. ఏడాది అంటే సంవత్సరం. 3, వినివీధిలో గాలిపటం ఎగురుతుంది. వినివీధిలో అంటే ఆకాశం. ఆకాశంలో గాలిపటం ఎగురుతుంది. వేసవి కాలంలో చెరువులోని నీరు ఇంకిపోతుంది. వేసవి కాలం అంటే ఎండాకాలం. ఎండాకాలంలో చెరువులోని నీరు ఇంకిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.